హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వెరీ స్పెషల్ డే మాట నాకైతే. సో మేమైతే ఇప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. సో ఆఫ్టర్ 10 years మేము కలుస్తున్నాము. యుఎస్ నుంచి వచ్చారు మా కజిన్ వాళ్ళైతే. ఈరోజు మాకైతే డబుల్ సెలబ్రేషన్స్ అండి. ఒకటి మా బ్రదర్ బర్త్డే కూడా ఉంది మాట. తను కూడా మా కజిన్స్ని మీట్ అవ్వడానికైతే ఈరోజు వచ్చాడు. సో అందరం ఒక దగ్గరే ఉన్నాము. ఫ్యామిలీ టైమ్ ఎప్పుడు స్పెషలే కదండి అందరికీ. ఎందుకంటే ఇది చాలా మెమరబుల్ డేగా అయితే మాకు గుర్తుండిపోతుంది. ఒకటి మా కజిన్ ఫ్యామిలీ యూఎస్ నుంచి వచ్చింది, వాళ్ళని కలవడం. ఇంకొకటి మా బ్రదర్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అందరం ఒక దగ్గరే ఉన్నాం ఈరోజు. ఇంకా మా అక్క కూతురు అయితే మా బ్రదర్కి గ్రీటింగ్ కార్డ్ అయితే ఒక 5 minutesలో తయారు చేసిందండి. ఐ లవ్ యూ రవి మామ అని ఇంకా చాలా రాసింది మాట గ్రీటింగ్ కార్డ్ మీద, కలర్స్ వేసింది. సో ఇది కూడా చాలా హ్యాపీగా, తనకైతే ఫుల్ హ్యాపీ మాట ఈ గ్రీటింగ్ కార్డ్ చూపిస్తుంటే. ఇంకా కేక్ కటింగ్ చేసాం, ఫొటోస్ దిగాం, ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మా బాబుకి కూడా అర్థమైపోయిందండి ఇప్పుడు కేక్ తీసుకొస్తే హ్యాపీ బర్త్డే అని. తనైతే తనకి హ్యాపీ బర్త్డే అని చెప్పడం రాదు, కానీ క్లాప్స్ అయితే కొట్టేస్తాడు. అదే తన వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అండి హ్యాపీ బర్త్డే అని మాత్రం. మా కజిన్ ఫ్యామిలీని చూసైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అసలు టైం కూడా ఎంత ఫాస్ట్గా అయిపోయిందని కూడా తెలియలేదండి నాకైతే మాత్రం. మీరు కూడా ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేశారా అండి? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ ఇవ్వండి. కాసేపు మాట్లాడుకున్నాం, తర్వాత సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. Thank you everyone.